అక్కడ బద్దమాత ఫోటో కనిపించింది కొంచెం వెనక్కి సార్. మొబైల్ కొంత సైడ్కి పెట్టలేదు. దాన్ని పునీతం చేయాలని ఈ సందర్భంగా దాన్ని సవరిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం గురించి, తెలుగు భాష యొక్క అవసరం గురించి అనేక చోట్ల అనేక కార్యక్రమాలు పెట్టి మనం నిర్వహించుకోవడం, ఉపన్యాసాలు ఇవ్వడం, కానీ ఆచరణలో మాత్రం ఎంతవరకు ఇది సాధ్యమవుతా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం తరఫున, కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నప్పటికీ కూడా మనం ప్రజానీకం ఎంతవరకు మన మాతృభాషను గౌరవిస్తూ ఉన్నాము అనేది కూడా మనం ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇవాళ మనందరిపైన ఉంది. మరి రవి గారు చెప్పారు, ఏదైతే అంతరించిపోతున్న భాషల్లో 7వ భాషగా తెలుగు భాష ఉందని, దాని నుంచి మనం తెలుగు భాషను కాపాడుకోవాలి అంటే ప్రతి తెలుగువారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాశ్చాత్య భాష పైన మోజుతోనో, పాశ్చాత్య సంస్కృతి పైన మోజుతోనో, లేకపోతే ఉపాధి కోసం ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య భాషని మనం ఆదరించే పరిస్థితి ఉన్నంతకాలం ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇటీవల కాలంలో ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడడం కోసం కృషి జరుగుతూ ఉంటే మనం ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతిపై మొగ్గు చూపించే పరిస్థితి మనం పెంచి పోషిస్తూ ఉన్నాం. ఇటువంటి సంస్కృతిని విడనాడే దిశగా మన తెలుగు సాంప్రదాయాల్ని, తెలుగు సంస్కృతిని పెంచి పోషించే దిశగా ప్రతి తెలుగువారు కృషి చేయాలని ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ తెలుగు మాట్లాడడం అనేది ఒక చిన్నతనంగా భావించే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని సమూలంగా మార్పు చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారి పైన ఉంది. ఒక రామలింగేశ్వరరావు గారు ఇవాళ ఇక్కడ ఉపన్యాసం వింటేనో, లేదా ఒక వెంకయ్యనాయుడు గారు మాట్లాడితేనో, ఒక బుద్ధప్రసాద్ గారు మాట్లాడితేనో సమూలంగా ఈ మార్పు రాదు. ప్రతి ఒక్కరిలోని ఒక ఆలోచన రావాలి. తెలుగువారి సంస్కృతికి, తెలుగు సాంప్రదాయాలకి పెద్దపీట వేయాలి అంటే ముఖ్యంగా మనం తెలుగు భాషని పెంచి పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా చూసాం, ఇంగ్లీష్ మీడియంను పెంచి పోషించాలని అనేక ప్రయత్నాలు జరగడం, భాషా సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకించడం, ఆ విధంగా కాకుండా ఇవాళ తెలుగు భాషకి సరైన ఆదరణ లభించే దిశగా ప్రతి తెలుగువారు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కొల్లి నాగేశ్వరరావు గారు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలైంది. ఇప్పటికి కూడా వారు ఒక స్వచ్ఛంద పదవి విరమణ చేసినప్పటికీ కూడా తర్వాత ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా నిర్వహిస్తున్నారు. అభినందనలు సార్ మీకు ప్రత్యేకంగా. మీరు చూశారు ఇప్పటి వరకు. ఫోన్లో వెనక్కి పెట్టండి, కొద్దిగా అని చెప్తున్నాం, వెనక్కి పెట్టండి ఫోన్. థ్యాంక్ యూ. సార్ ఫోన్ చేయండి సార్ కొద్దిగా. అద్దంకి నాగరాజు గారు మెజిషియన్ కళలు వచ్చి మంచి ప్రఖ్యాతి గాంచినటువంటి శిల్పి.
మన సోదర రాష్ట్రం నుంచి భువనగిరి లక్ష్మణ్ గారు ప్లాస్టిక్ రహిత ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. తర్వాత అయింది కదా కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ ప్రోగ్రామ్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇచ్చిందా కానీ జీన్స్ షర్ట్ చూడు నాకు బాగా చేసి సెలెక్ట్ అయితే చేశాం కానీ ఆ గొప్పతనం మాకు తెలుస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రదర్ అభివృద్ధి ప్రధాన నడిపిస్తున్నటువంటి శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన గౌరవనీయులు నాగేశ్వరరావు గారిని, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వారు ఇదే విషయం మీద మళ్ళీ కాల్ శ్రీరామ్ గారిని, కావాలంటే కంప్లైంట్ పెట్టాను. పెద్దలు జొన్నవిత్తుల వారిని, బాబాయ్ లేదు సార్ మాకు సభా కార్యక్రమానికి అదృష్టం, వారు అనుకోని అతిథిగా రావడం. ధన్యవాదాలండి.